ఆల్గారిథం దందా ఎట్లా ఉంటుందంటే, ఇదివరకటి రోజుల్లో పెట్టిన పద్ధతి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియోలు చూస్తున్నారనుకోండి. 4, 5 వీడియోలు చూసాక నా వీడియోలు మీకు సజెషన్స్‌లో వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. మీరు ఆన్ చేయగానే యూట్యూబ్ ఫస్ట్ నా వీడియో కనబడుద్ది ఏదో ఒకటి. దాన్ని చూడడం ఏం చేస్తే దాని రిలేటెడ్ అట్లా. మీరు దాంట్లో నా వీడియోల్లో దేశం గురించిని చూసారనుకోండి, అవే వస్తా ఉంటాయి. ఒకవేళ నాది లోకల్ పాలిటిక్స్ గురించి చూసారనుకోండి, అవే వస్తుంటాయి. ఇది ఆల్గారిథం. ఆల్గారిథం అనేది మంచి పద్ధతే. కానీ ఇప్పుడు క్రమంగా ఎలాగైంది, పబ్లిక్ అందరు దీనికి అలవాటు పడ్డాక దీన్ని క్యాష్ చేసుకుంటున్నాయి సదరు సంస్థలు. ఎట్లాగా, మీరు కోరుకున్నది చూడటం కాదు, మేము మీకు చూపించాలనుకున్నది చూపించడం. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది జాతీయవాదులు చూస్తున్నారు, లేదా దేశ ప్రేమికులు చూస్తున్నారు, లేదా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు. వీళ్ళకి ఇప్పుడు నేను మాట్లాడేదానికి రివర్స్ భావజాలానికి సంబంధించిన వీడియోలు మీకు కనిపించేలా చేయటం. అంటే వ్యతిరేక భావజాలానికి సంబంధించింది. ఏది కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ తరహాలోనో, లేకపోతే కనుక ఉగ్రవాదులకి మద్దతుగానో, నక్సలైట్లకు మద్దతుగానో, వామపక్ష భావజాలిక వీడియోలు వచ్చేటట్టు చేయడం. ఇది చేయాలి అంటే ఒక పెద్ద నెట్వర్క్ ఉండాలి. దీనికి పైసలు భారీగా ఇస్తేనే సదరు సంస్థలు చేస్తాయి. అలా తీసుకుని చేస్తున్నారనడానికి సాక్ష్యం, కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ ఉద్యమానికి, జార్ఖండ్లో విద్యార్థుల ఉద్యమానికి మధ్యన తేడాకి సంబంధించి ఎన్డీటీవీ వాళ్ళు బయటపెట్టినటువంటి అంశం ఇన్స్టాగ్రామ్లో. కాక్రోచ్ జనతా పార్టీ టైంలో 5239 పోస్టులు హైలైట్ అయితే 3100 అకౌంట్ల నుంచి నడిస్తే 1,85,00,000కి రీచ్ ఇచ్చారు. అదే రాంచీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ని 1062 పోస్టులకి 290 అకౌంట్ నుంచి వస్తే 6 లక్షల రీచ్ మాత్రమే ఇచ్చారు. దీన్ని బట్టి ఎలాంటి ప్లాన్ జరుగుతోంది ఇండియాలో అన్నది అర్థం చేసుకోవచ్చు.